పూర్వకాలంలో ఒక పెద్ద విశాలమైన అడవి ఉండేది. అక్కడ రకరకాల జంతువులు, పక్షులు హాయిగా జీవించేవి. ఆ అడవికి రాజు ఒక బలమైన సింహం. ఒకరోజు సింహం బాగా భోజనం చేసి కడుపు నిండిపోవడంతో ఓ చెట్టు నీడలో విశ్రాంతి తీసుకుంటూ నిద్రించసాగింది. అదే సమయంలో ఒక చిన్న ఎలుక అక్కడ అంటూ ఇటు గెంతుతూ తన ఆటల్లో మునిగిపోయింది. ఆ ఎలుక సరదాగా పరిగెడుతూ సింహం మీదుగా దూకింది. సింహం నిద్ర నుండి మేలుకుని తీవ్రమైన కోపంతో ఎలుకను తన బలమైన పంజాతో పట్టుకుంది. ఎలుక భయంతో వణుకుతూ ప్రాణాలు దక్కించుకునేందుకు ఇలా వేడుకుంది. ఓ సింహరాజు, దయచేసి నన్ను విడిచేయండి. మీకు నేనేమైనా సహాయం చేయగలుగుతాను అని ఇప్పుడు మీకు నమ్మకం ఉండకపోవచ్చు, కానీ భవిష్యత్తులో నా సహాయం మీకు అవసరం పడవచ్చు అంది సింహం. ఆ చిన్న ఎలుక మాటలు విని నవ్వుకుంది. ఒక చిన్న ఎలుక నా వంటి మహాశక్తిమంతుడికి ఎలా సహాయం చేస్తుంది అని సింహం అనుకుంది. సర్లే, నువ్వు నాకు ఏం సహాయం చేయగలవలే కాని ఈసారికి వదిలిపెడుతున్న వెళ్ళి ప్రాణాలు కాపాడుకోపో అని గర్వంగా అంది. ఎలుక ఎంతో సంతోషంగా అక్కడి నుండి పరుగెత్తింది. తాను బతికినందుకు ఎంతో కృతజ్ఞతతో మనసులో నిశ్చయించుకుంది. సింహానికి ఎప్పుడైనా అవసరమైతే తాను తప్పకుండా సహాయపడతానని. కాలం గడిచింది. ఒకరోజు సింహం అడవిలో అలా సంచరిస్తూ ఉండగా కొందరు వేటగాళ్లు వేసిన బలమైన వలలో చిక్కుకుంది. సింహం ఎంత ప్రయత్నించినా ఆ వల నుంచి బయటపడలేకపోయింది. తను శక్తివంతమైన గర్జనలతో అరణ్యంలో అరవసాగింది. ఆ గర్జన శబ్దాన్ని ఎలుక విన్నది. అది సింహమని తెలుసుకుని వెంటనే ఆ ధ్వని దిశగా పరుగెత్తింది. అక్కడ సింహం వలలో చిక్కుకుని పోరాడుతూ కనిపించింది. ఎలుక ధైర్యంగా ముందుకు వచ్చింది. తన పన్నులతో వాలాను కొరికసాగింది. చిన్న ఎలుక గొప్ప పట్టుదలతో కష్టపడి వలను కొరుకుతూ తెంచివేసింది. చివరికి వల తెగిపోయింది. సింహం ఆశ్చర్యపోయింది. తనను కాపాడినది ఒక చిన్న ఎలుక అని కన్నీళ్లు పెట్టుకుంది. ఎలుకకు ధన్యవాదాలు చెప్పింది. అప్పుడే సింహంకు ఎలుక మొదట చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి. ఒక చిన్నవాడు కూడా ఒక పెద్దవాడికి సహాయపడగలడు. ఆ రోజు నుండి సింహం మరియు ఎలుక మంచి మిత్రులయ్యారు. ఇద్దరూ ఒకరినొకరు గౌరవిస్తూ స్నేహబంధాన్ని కొనసాగించారు.